మ్యామ్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లోన్ మీద యూఎస్ఏ వెళ్తున్నారు కదా, వాళ్ళు చదువుకునేటప్పుడు వర్క్ చేసుకోవడానికి ఏమైనా ప్రొవిజన్ ఉందా? ఉంది కదా కిషోర్ గారు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే సిపిటి అనే ఆప్షన్ ఉంటుంది. సిపిటి అంటే మనకి ఏంటంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ హ్యాస్ అ రైట్ టు వర్క్ డ్యూరింగ్ దే స్టడీస్. ఆఫ్టర్ ద స్టడీస్ ఏమైనా ప్రొవిజన్ ఉందా మ్యామ్? ఉంది కదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్ హ్యాస్ అ రైట్ టు వర్క్ అప్ టు 3 years ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్. మరి ఇంటర్న్షిప్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవును కిషోర్ గారు, ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది మనకి పెయిడ్ ఇంటర్న్షిప్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఉండొచ్చు. జనరల్గా ఎలా అంటే కంపెనీస్లో కానీ, స్టార్టప్స్లో కానీ, టెక్ ఫర్మ్స్లో కానీ, లేదంటే ఇప్పుడు మనం యూనివర్సిటీ ఆన్ క్యాంపస్లో చూస్తే టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ కానీ. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటే ఏంటి? గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటే కిషోర్ గారు, మొన్న మన స్టూడెంట్స్ వెళ్ళారు కదా, ఓకే, లివిస్ యూనివర్సిటీ కానీ, మెంఫిస్ కానీ. సో స్టూడెంట్స్ వన్స్ యూఎస్కి రీచ్ అయిన తర్వాత డ్యూరింగ్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఇద్దరు వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ నుంచి కానీ, సెకండ్ ఇయర్ నుంచి కానీ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అనేది వస్తుంది. సో దీని వల్ల యూజ్ ఏంటంటే స్టూడెంట్ కి కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. సో నో నీడ్ టు పే ఎనీ ట్యూషన్ ఫీ. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ ఆన్ క్యాంపస్ లో క్యాఫెటేరియాలో కానీ, లైబ్రరీలో కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి స్టూడెంట్స్ కి పార్ట్ టైం చేసుకోవడానికి. విన్నర్గా స్టూడెంట్స్, డ్యూరింగ్ స్టడీస్ మీరు పార్ట్ టైమ్స్ చేసుకుని ఎర్నింగ్ చేసుకుని మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవచ్చు.